అంటారు. ఆ దరిద్రం ఎక్కిన దరిద్రులు వాళ్ళు అంటారు. ఓకే సార్, ఇక్కడ నుంచి ఒక చిన్న క్వశ్చన్ గురుగారు. ఆయనది గురుగారు పొలిటికల్ గా సిపిఐ నారాయణ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన రీసెంట్ గా చికెన్ నారాయణ గారు ఆయన రీసెంట్ గా ఒక మాట అన్నారు. సనాతన ధర్మం అనేది ప్రజలకి ఈ ప్రజెంట్ భూమి మీద ఉన్న ప్రజలందరికీ హాని కలిగిస్తుంది అని మాట్లాడారు. వాడు చచ్చిపోమండి. నారాయణ పేరు లేకుండా బతకమని చెప్పండి. రాఘవులు అనే పేరు లేకుండా బతకమని చెప్పండి. కులం వదిలేసి బతకమని చెప్పండి. అవన్నీ కావాలి వీడికి. వాడు ఒకటే కాదు, ఈ కమ్యూనిస్ట్ కుక్కలందరికీ అన్నీ కావాలి. ఇక్కడ కులం కావాలి, పేర్లు కావాలి, మళ్ళీ డ్రామాలు ఆడడానికి అప్పుడప్పుడు గుడికి వెళ్తాడు. తెలుసా మీకు? గుడికి వెళ్తాడు అప్పుడప్పుడు. ఇదంతా ఇప్పుడు సనాతన ధర్మం. మీకు పెద్ద జోక్ చెప్పనా? ఇప్పుడు ఎప్పుడన్నా దేవాలయాల భూములు ఆక్రమించాలనుకోండి, ఈ కమ్యూనిస్ట్ కుక్కలు ఏం చేస్తాయి? ఎర్ర జంట నీయలు అని ఎగురుతాయి కదా. మరి ఒక్క భూములు ఎన్ని ఉన్నాయి? లక్షల ఎకరాలు ఎప్పుడన్నా చేశారా? ఎందుకు చేయరు? చర్యల్లో భాగం పోతుంది కాబట్టి. కాబట్టి నేను చెప్పాను, చాలాసార్లు చెప్పా. ఏం చెప్పాను? ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడగాలి నన్ను, అసలు సనాతన ధర్మాన్ని రక్షించాలంటే హిందువులు ఎలా ఉండాలని. అదే అడిగిపోతున్నా. అదే నీ క్వశ్చన్ అనుకో. నేను ఆన్సర్ ఏం చెప్తా అంటే, ఎవ్రీ హిందూ యాక్ట్ లైక్ ఏ ముస్లిం, దెన్ యూ కెన్ సేవ్ దిస్ కంట్రీ. అదేంటి? అసలు ఏమైనా సింక్ అయిందా? ఏం మాట్లాడుతున్నారా? నలా కట్టేపోతుంది అనుకుంటాడు ఈయన. నేను అర్థమైందా? ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ముస్లిము గుర్తుందా, 4-5 ఏళ్ల క్రితం దేవాలయాలు ధ్వంసం, రథాలు కాల్చేయడం, అది ఒక కంటిన్యూషన్ గా జరిగింది కదా. అప్పుడు ముస్లిం ఫోన్ చేసి, ఏం సార్ ఆంధ్రలో హిందువులకు సోయలేదా? మాది అక్కడ ఏదో ఊరి నుంచి, తెలంగాణ నుంచి ఫోన్ చేశాడు. అప్పుడు చేసి, ఏం సార్ అన్ని గుళ్ళు అట్లా అయిపోతున్నాయి, వాయుముడి అన్ని గుళ్ళు అట్లా అయిపోతున్నాయి, రథాలు కాల్చేస్తున్నారు, ఎవరు రియాక్ట్ ఎవరేంటి? అదే ఎవడైనా మా మసీదు గోడ మీద వచ్చబోస్తే మేము లా అండర్ లేకుండా చేస్తా ఉన్నాడు. ఎందువల్ల? వాళ్ళు ఫీల్ అవుతున్నారు, మనకి ఫీల్ లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆక్రమించి, ఓ గుడిని ఆక్రమించి పైన గోపురం చేసి లోపల కాపురం పెట్టినా కూడా అది మాది అని ఫీల్ అవుతున్నాడు. నీ గుడిని నువ్వు ఫీల్ అవ్వట్లేదు. మీరు చూడండి, ఒక ప్రాక్టికల్ విషయం చెప్తా. మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా శిథిల దేవాలయం ఉంటుంది కానీ శిథిల చర్చి ఉంటుందా? శిథిల మసీదు ఉంటుందా? ఎందుకుండదు? మనకి నిర్లక్ష్యం. అది మందాన్ని ఫీల్ అవ్వం. అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళ దీనికి వెళ్ళిపోతాయి, కానీ మనకు మాత్రం ప్రపంచం మొత్తం పంచుతారు కదా ఆ డబ్బుల్ని. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పేరేంటి? మన తిరుమల వెళ్ళా. అవునండి, తిరుమల వెళ్తే అక్కడ హుండీలు 2 ఉన్నాయి. ఒకటి స్వామివారి శ్రీవారి ఉండి, పక్కన ఏంటి తెలుసా? కర్పస్ అంటే కర్పస్ ఫండ్ అంటే తెలుసా నీకు? తెలుగు ఏమన్నా? సర్వశ్రేయోనిధి అంటే ఊళ్ళో వాళ్ళకి దోచిపెట్టుడు కొరకై ఒక ఉండి, అది తెలుగు. ఎవరు బాబు సొమ్ము? ఇప్పుడు నాకు తెలియ కొడితే నీకు జీతం వచ్చింది అనుకో, అందరికి పంచుతా, ఇది మీ వాడికి ఇస్తావా? ముందు ఇంటికి చూసుకుని ఎవరికైనా ఇప్పుడు ఫ్రెండ్ ఉన్నాడు, 2000 ఇవ్వరా అంటే ఇవ్వడం వేరు.